చేసిన సినిమాలు తక్కువైనా మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేకపోయిన వారి సినిమాలు చాలా మంది ఇష్టపడతారు. అలాంటి వారిలో దేవకట్ట ఒకరు. వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దేవకట్ట తర్వాత ప్రస్థానం సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ సినిమాని ఇష్టపడిన వారు ఉండరు. నాగ చైతన్యతో ఆటోనగర్ సూర్య, సాయి ధరమ్ తో రిపబ్లిక్ సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఒక వర్గం ఆడియన్స్ కి బాగా నచ్చాయి. ఆయన స్టోరీ చెప్పే విధానం బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు చేయడంలో దేవకట్ట కొంత విఫలమయ్యారు. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత మరలా దేవకట్ట ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడంట. చంద్రబాబు వైఎస్ఆర్ కాలేజీ రోజుల ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని మంచి కథని సిద్ధం చేసి సిరీస్ గా చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఆది పినిశెట్టి, చైతన్యరావు కాంబినేషన్ లో ఈ సిరీస్ సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఎలాంటి గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడంట. వైఎస్ఆర్ చంద్రబాబు కాలేజ్ డేస్ గురించి తెలిసిన వారు మంచి సిరీస్ అవుతుందని అంటున్నారు. పొలిటికల్ టచ్ తో కాలేజ్ డేస్ లో ఉన్న స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ కథ ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా దేవకట్ట కథలు ఇష్టపడే వారికి ఇది శుభవార్త అని చెప్పాలి. దేవకట్ట వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఆయన రాసిన డైలాగ్స్, స్టోరీ డీటెయిలింగ్ కూడా బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రాజకీయంగా ఎంత పోటీ పడినా కూడా వ్యక్తిగతంగా బాబు, వైఎస్ చాలా స్నేహంగా ఉండేవారు అని రాజకీయ నిపుణులు చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవకట్ట దర్శకత్వంలో అంటే మంచి సిరీస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ లో దేవకట్ట యూత్ పాలిటిక్స్ మాత్రమే టచ్ చేస్తారా, లేదంటే వైఎస్ఆర్ చంద్రబాబు రాజకీయ ప్రయాణాన్ని కూడా చూపిస్తారా అనేది వేచి చూడాలి.